ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ పరమాత్మనే నమ. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరికృతం శ్రీమన్నారాయణీయం సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం కృష్ణ. 25వ దశకము శ్రీ నృసింహావతార వర్ణనము. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపోః కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘూర్ణజ్జగదండకుండకుహరో ఘోరస్తవాభూద్రవః శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం కంపః కశ్చన సంపపాత చలితోపి అంభోజభూర్విష్టరాత్. కృష్ణ ప్రభు, హిరణ్యకశిపుడు స్తంభముపై కొట్టగానే భయంకర ధ్వని గావించుచు అందుండి నీవు ఆవిర్భవించితివి. ఆ ధ్వనికి చెవులు బ్రద్దలయ్యను, బ్రహ్మాండమంతయును గిర్రున తిరిగినట్లాయను. ఇంతకుముందు ఎన్నడూ వినని ఆ భయంకర ధ్వనిని వినగానే రాక్షసరాజైన హిరణ్యకశిపుని హృదయము కంపించసాగెను. పద్మమునందు ఆసీనుడయ్యున్న బ్రహ్మయు ఆ భీకర ధ్వనికి చెలించిపోయాను. దైత్యేదిక్షు విసృష్టచక్షుపి మహాసంరంభిణి స్తంభతః సంభూతం న మృగాత్మకం న మనజాకారం వపుస్తే విభో కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంత చిత్తే సురే విస్ఫురజ్జద్ధవళోగ్రమవికసద్ వర్ష్మా సమాజృంభదా. కృష్ణ స్వామి, భయంకరమైన ఆ పెళధ్వనులకు హడిలిపోయి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులను చూచుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముచు స్తంభము నుండి నీవు ఆవిర్భవించితివి. అప్పుడు నీవు పూర్తిగా సింహముగా గాని మానవుడిగా గాని కాక నరసింహ రూపుడవై ఉంటివి. అంతటా రాక్షసుడు మిక్కిలి విభ్రాంతచిత్తుడై భయంకరంగా అద్భుతంగా ఉన్న ఈ రూపము ఏమిటి ఏమిటి అని వణికిపోసాగాను. అంతటా అతని ధైర్యము సడలిపోయిను. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదల్చుచు విరాట్ రూపముతో విజృంభించితి. తప్త స్వర్ణ సవర్ణ ఘోర్ణదితి రూక్షాక్షం సటాకేసరా ప్రోత్కంప ప్రణిత కుంభితాంబరమహో జీయాత్తవేదం వపుః వ్యాప్తమహాదరీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్మహా జిహ్వా నిర్గమదృశ్యమానసుమః దంశ్రాయుగోడ్డామరం. కృష్ణ ప్రభు, నీ నృసింహరూపమున కనుగ్రుడ్లు పుటము పెట్టిన బంగారము వలె పచ్చగా నుండి మహాభయంకరముగా తిరుగుచున్నవి. జూలు నిక్కపొడుచుకొని ఆకాశమంతయు వ్యాపించి ఉన్నది. నీ నోరు మిగుల భయంకరమైన గుహవలే ఉప్పుచున్నది. నోటి నుండి బయటికి వచ్చి అటు ఇటు కదులుతున్న నాలుక ఓ కత్తి అంచు వలె భయమును గొలుపుచున్నది. భీకరమైన కోరలతో విలిసిచున్నది. అట్టిని నరసింహరూపమునకు జయమనగునుగాక. ఉత్సర్వద్వలిభంగ భీషణ హనుంస హ్రస్వస్తవీయస్తరా గ్రీవం పీవరదోష్యతోద్గతనఖ క్రూరాం సుదూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవతః
స్తన్నారసింహం వపు. కృష్ణ స్వామి, నీవు అట్టహాసము చేసినప్పుడు నీ చెక్కిళ్ళు అంటే గండభాగము ముడతలు పడుచున్నవి. నీ కంఠభాగము పొట్టిగా నుండి దృఢముగా ఉన్నది. బాగుగా పుష్టి కలిగి ఉన్న నీ హస్తముల యొక్క గోళ్ళు మిక్కిలి వాడి అయి మహాభయంకరముగా ఉన్నవి. నీ శరీరము ఆకాశం అంటుకొని చుట్టినట్లు చాలా ఎత్తుగా ఉన్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘగర్జనము వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది ప్రభు. అట్టి నీ నృసింహరూపమునకు నేను భక్తితో నమస్కరించును. నూనం విష్ణురయం నిహన్యముమితి భ్రామద్గదాభీషణం దైచేంద్రం సముపాద్రవంతమధృధ్రాః దోర్భ్యాం పృథుభ్యామముం వీరో నిర్గలితోథ కట్కఫలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్ వ్యావృణ్వన్ పునరాపపాత భువన గ్రాసోద్యతం త్వామహో. కృష్ణ దేవా, అంతట హిరణ్యకశిపుడు నిజంగా ఇతడే విష్ణువు, ఇతనిని నేను సంహరించదును అని పలుకుచు గదను భయంకరముగా త్రిపుచు నీ మీదకి విజృంభించను. అప్పుడు నీవు పటిష్టములైన నీ బాహువులతో ఉడుపు చూపి ఆ రాక్షసును పట్టుకొంటివి. కానీ ఆ దుర్మార్గుడు నీ బాహుబంధముల నుండి విడివడి ఖడ్గమును డాలును చెబుని చిత్ర విచిత్రములుగా చంక్రమణములు చేయసాగాడు. పిమ్మడి సమస్త లోకములను భృంగమోనచున్నట్లు ఆ మహాభయంకరముగానున్న నీ పైకి అతడు విరుచుకొని పడాను. భ్రామ్యం తం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దౌర్భ్యాం జవాత్ ద్వారే ధోర్యుగే నిపాత్య నఖరాన్ వ్యుత్ఖాయ వక్షో విభువి నిర్భిందన్నధిగర్భ నిర్భరగల ద్రక్తాంబుబద్ధోత్సవం పాయం పాయముదేరయో జగతః సంహారి సింహారవాన్. కృష్ణ రాక్షసాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిపుచున్నను నీవు అతన్ని ఒడుపుతో గట్టిగా పట్టుకొని సభాద్వారము దగ్గర గడప మీద నీ తొడలపై చేర్చుకొని నీ వాడి అయిన గోళ్లను గురించి అతని వక్షస్థలమును చీల్చితివి. అతని కడుపులో నుండి వచ్చుచున్న వేడి రక్తమును ఆనందముతో తాగి సమస్త లోకములు సంహరించుచున్నట్లు మిక్కిలి భయంకరమైన సింహధ్వానము చేసింది. త్యక్త్వాత్తం హతమాసు రక్తలహరి మద్వర్ష్మణి ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానే త్వయి భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలాత్కరం ప్రోత్సర్పత్సక్తచరం చరాచరమహో దుస్థామవస్థానం దధౌ. కృష్ణ స్వామి, నీ రాక్షసాదమును చంపి అతన్ని వదిలిపెట్టి రక్తపు మడుగులో తడిసి ఉన్న నీవు చెంగును ముందుకు దూకి మిగిలిన రాక్షసాధములను చంపి తినుచున్నప్పుడు భూమి అంతయు గుండ్రముగా తిరిగిపోయినది. సప్త సముద్రాలు అల్లకొల్లమైనవి, మహాపర్వతములన్నీ కదిలిపోయినవి, ఆకాశముననున్న నక్షత్రములు మొదలైనవి ఇటు అటు చల్లాచెదరైపోయినవి. ఈ విధముగా ఘోర చరాచర ప్రపంచము దురస్థవకు గురి అయినది. తావన్మాంసపాకరాళవపుషం ఘోరాంధ్రమాలాధనం త్వాం భజే సభమిత్తరోషముషితం దుర్వారగుర్వారవం ఆభ్యేతుం న ససాక కోపి భువనే దూరే స్థితా భీరవః
సర్వే సర్వవిరించ వాసోముఖా ప్రత్యేకమస్తో మమ శతః. కృష్ణ. స్వామి, నీవు హిరణ్యకశిపుని సంహరించి అతని మాంసము వప్ప మొదలైన వాటిచే మహాభయంకరముగా ఉంటివి. ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి క్రుద్ధుడవై గర్జించుచు సభామధ్యమున కూర్చుంటివి. అట్టి నీ భయంకరమైన ఆకారమును చూచి ఎవ్వరునూ నీ దగ్గరకు వచ్చుటకు సాహసం చేయలేకపోయారు. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా భయంతో చాలా దూరమునే ఉండిపోయి నిన్ను వేరువేరుగా స్తుతింపసాగిరి. భూయోప్యక్షతరోషధాంని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః శాంతస్త్వంకరమస్య మూర్ధ్నివः సమదాః స్తోత్రైరథోద్గాయతః తస్యా కామధియోపి తే నిధవరం లోకాయ చానుగ్రహం. దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించను, అంతులేని నీ కోపము చల్లారలేదు. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయంగా నీ దగ్గరికి వచ్చి నీ పాదములకు నమస్కరించను. అంతట పరమదయాళుడైన నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తము నుంచితివి. అప్పుడు ఆ ప్రహ్లాదుడు నేను అనేక విధములుగా స్తుతించను. అతనికి ఎట్టి కోరికలు లేకున్నను లోకములు అనుగ్రహించుటకై అతనికి వరములను ఒసిగితివి. ఏవన్నాటి తరౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిదా సుత్యంత స్ఫుట గీత సర్వమహిమన్ అత్యంత శుద్ధాకృతే తత్తాదృగ్నిఖిలోత్తరం పునరో కస్వాం పరో లంఘయత్ ప్రహ్లాద ప్రియ హేమరుత్పురపతే సర్వామయ పాహి మాం. ప్రభు, నీవు సహజముగా పరమశాంతుడవైనను ఈ విధముగా కోపమును ప్రదర్శించితివి. నీ గొప్పతనమంతయు శ్రీ తాపనీయోపనిషత్తు నందు చక్కగా నిరూపబడును. నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారము కలవాడు, అందరికంటేను పరమోత్కృష్టుడవు. నేను అధిగమించేవారు ఎవ్వరూ లేరు. ప్రహ్లాద ప్రియ గురువాయూరు ప్రభు, దయతో నా సమస్త రోగములను నివారింపము. శ్రీ నృసింహావతార వర్ణనము అను 25వ దశకము సప్తమ స్కంద పరిచ్ఛేదము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.